అందరికీ నమస్కారం. ఈరోజు అహోబిలం క్లస్టర్ లో ఉన్నటువంటి ట్రైబల్ ఫీల్డ్స్ ను ఈరోజు పరిశీలించడానికి, సాగు విధానాలు తెలుసుకోవడానికి, ఏ విధంగా ప్రకృతి దేశాల మెలకువలు వాటి గురించి ప్రత్యేకంగా సాగు విధానాన్ని తెలుసుకోవడానికి ఈరోజు వీడియో ప్రొడ్యూసర్ తరుణ్ రావడం జరిగింది. ఆ అబ్బాయికి ఈరోజు పూర్తిగా న్యాచురల్ ఫార్మింగ్ లో ఫస్ట్ కాంచి లాస్ట్ వరకు పాటించే విధానాలను ఈరోజు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ మనము ఏదైనా కానీ ఇక్కడంతా అహోబిలం క్లస్టర్ లో ప్యాడీ ఫీల్డ్ ఎక్కువ రన్ అవుతుంది. అందులో భాగంగా మనము PMDS వేసుకోవడం జరిగింది మే నెలలో. ఈ మే నెలలో 20 నుంచి 25 రకాల విత్తనాలు తీసుకొని PMDS వేసినాము. ఇది అహోబిలం క్లస్టర్ బాలసాని సార్ గారి L1 ఫీల్డ్ ఇది. ఇప్పుడు ఇందులో దీంట్లో వచ్చేసి మిల్లెట్స్ సంబంధించి మినువులు, పెసుళ్ళు మరియు ఇంకా ఆకుకూరలు, గోంగూర, తర్వాత పప్పు జాతి వచ్చేసి అలసంద, చుక్కుడు, తర్వాత వచ్చేసి ఈ పచ్చడి టెలూరుగా, జీలుగా, తర్వాత ఆవాలు, వివిధ రకాల పంటలు మొత్తం 20 నుంచి 25 రకాలు వేసుకోవడం జరిగింది. దీంట్లో కూడా మనము చూడొచ్చు, ఇవన్నీ ఫీల్డ్సే, మొక్కజొన్న, జొన్న అన్ని. తర్వాత ఈ విధంగా PMDS వేసిన తర్వాత ఒక 40 నుంచి 45 డేస్ ఇలా పూత దశ వస్తుంది. ఈ పూత దశలో మనము దీన్ని దమ్ము చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫీల్డ్ రెడీగా మనము ప్రధాన పంట ప్యాడీ వేయడానికి, మనం బురద కొట్టి మనం కల్టివేషన్ చేసుకోవడానికి రెడీగా ఉంది. తర్వాత ఈ సాగు అయిపోయిన తర్వాత ఈ విధంగా మనం ప్యాడీ వేసుకోవడం జరుగుతుంది. మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ప్యాడీ ఇది నార్మల్ ప్యాడీ. మనము దీంట్లో కాలిబాటలు తీసుకుంటాము దోమపోటు నివారణ కోసం. ఇట్లా పూర్తిగా మనము కాలిబాటలు తీసుకుంటాము. ఒక్కొక్క 5 అడుగులకు, 6 అడుగులకు, 3 అడుగులకు కానీ ఇట్లా దోమ ఉద్ధృతిని బట్టి తూర్పు పరమడకు కాలిబాటలు తీసుకుంటాము. ఇదే ఫీల్డ్స్ లో మళ్ళీ మనము లైన్ సోయింగ్ చేయడం జరిగింది. ఇది ICR శాంతయ్య గారి ఫీల్డ్. దీంట్లో ఆల్రెడీ మనం ఇందాక చూసినట్టుగా PMDS దమ్ము చేసి తర్వాత ప్రధాన పంట ప్యాడీ వేయడం జరిగింది. ఇందులో భాగంగా మనం ఇక్కడ చూడొచ్చు, మనము ఇక్కడ కొంత నార్మల్ ప్యాడీ, కొంత లైన్ సోయింగ్ గా చేయడం జరిగింది. దీంట్లో మనకు కాలిబాటలు అవసరం, ఆటోమేటిక్ గా మనకు లైన్ సోయింగ్ కాలిబాటలు టైప్ లో ఉంటుంది. దోమ ఉధృతం తగ్గుతుంది. ఈ విధంగా మనము నాట్లు వేసుకోవడం జరిగింది. దీంట్లో ఒక 400 కేజీలు ఘనజీవామృతం వేయడం జరిగింది. ఇప్పుడు 10 రోజుల తర్వాత మనము ద్రవజీవామృతం ఒక 200 లీటర్లు ఎకరాకు పాలించడం జరుగుతుంది. అదే విధంగా ఇప్పుడు ప్యాడీ వేసే ఫార్మర్స్ వల్ల కూడా మనము ఎల్సే బాండ్స్ అనేవి ట్రైబల్ లో ముఖ్యంగా డెవలప్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ICRP శానిటరీ ఫీల్డ్ లో ఉన్నటువంటి ఎల్సే బాండ్స్ మనం ఇప్పుడు చూడొచ్చు. దీంట్లో వచ్చేసి మనకు 10 నుంచి 15 రకాల పంటలు ఉండడం జరిగింది. ఇట్లా ఎల్సే బాండ్ మీద మనము ప్యాడీలో ఎల్సే బాండ్ వేయడం వల్ల మన ప్రధాన పంటకు అయ్యే ఖర్చును మనము ఈ ఎల్సే బాండ్ లో ఉన్నటువంటి ఈ అంతర పంటల ద్వారా మనం తీసుకోవచ్చు. దీంట్లో టమోటా, మిరప, తర్వాత వంగ, కొత్తిమీర, ఆకుకూరలు, గోవాకు, వంకాయ అన్ని ఉన్నాయి. ఇందులో భాగంగా మళ్ళీ మనం కూడా కొన్ని పండ్లు మొక్కలు పెట్టుకోవడం జరిగింది. జామ, మునగ, తర్వాత అరటి, బొప్పాయి, ఈ విధంగా పండ్ల మొక్కలు కానీ మనం ఎల్సే బాండ్ లో మనం పెట్టుకోవడం జరిగింది. ఇలా పెట్టుకోవడం వల్ల మన ప్రకృతి వ్యవసాయంలో మనం చేసే నేచురల్ ఫార్మింగ్ పద్ధతులలో ఘనజీవామృతానికి, ఆవుల ఎరువులో పిండి బెల్లం కలుపుకోవాలి. మనకు శాంతయ్య గారికి ఉంది. తర్వాత పిండి బెల్లంగానే ఆయన కొనుక్కోవాలి. కాబట్టి కొన్ని విధాలైనటువంటి ఇప్పుడు కషాయం చేయాలి, అగ్నేశ్రము, పచ్చిమిర్చి, వెల్లుల్లి, పొగాకు ఇలాంటివి బయట మనం కొనుక్కోవడానికి అనుగుణంగా మనము ఈ అంతర పంటల ద్వారా ఆకుకూర కట్టల మీద ఒక 2000, వంకాయ, టమోటాల మీద ఒక 4000, ఈ పండ్ల మొక్కలు ఉన్నాయి. ఇప్పుడు జామంది ఆటోమేటిక్ గా పండ్లు ఉన్నాయి. దీనికి ఒక చెట్టుకే దగ్గర 5 నుంచి 6 వేల రూపాయలు సీజన్ లో రావడం జరుగుతుంది. ఈ విధంగా అట్టి ఇలాంటి దాని మీద వచ్చే అంతర పంటలు వేసుకోవడం వల్ల ఎల్సే బాండ్ మాదిరి 10 నుంచి 20 వేల వరకు మనకు అమౌంట్ రావడం జరుగుతుంది. ఈ అమౌంట్ ప్రధాన పంటకు కావాల్సిన ఏదైనా కషాయాలకు గానీ, రోటావేటర్ తిప్పేటప్పుడు పెట్రోల్ ఖర్చులు గానీ, ఇట్లా ఏదైనా దానికి ఉపయోగించి పూర్తిగా ప్రధాన పంటకు అయ్యే ఖర్చు అంతర పంటల ద్వారా ఎల్సే బాండ్ లో ఉండేటువంటి దాంట్లో ఇదో తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్క ఫార్మరు సాగు చేయాలి. ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి తరుణ్ కూడా, వీడియో ప్రొడ్యూసర్ కూడా మా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇలా ట్రైబల్స్ లో చాలా ఫీల్డ్స్ అక్కడక్కడ ఉండడం, చాలా ఇవన్నీ తీయాలనుకుంటున్నాడు మన తరుణ్ కుమార్. ఇలాంటి కొత్త విషయాలన్నీ బయటికి షేర్ చేస్తున్నందుకు కూడా తరుణ్ కు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.